ఈసారి మనకి ఆటో సెక్టర్ అనేది చాలా బాగా రాణిస్తుంది అనేది లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ దసరా దివాళీకి మనకి ఆటో సెక్టర్ అనుకున్నంతగా కొనుగోళ్లు జరగలేదు. సో ఈసారి సాధారణంగా అంటే వాహనాలకి ఎక్కువగా మనకి అక్టోబర్లో అంటే దసరా అండ్ దివాళీ ఈ టైంలో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. తర్వాత మళ్ళీ సంక్రాంతి చేస్తారండి. ఈ రెండు టైంలోనే ఈ రెండు నెలల్లోనే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకి ఆటో విక్రయాలు అనేది. సో లాస్ట్ ఇయర్ మనకి ఆటో విక్రయాలు అనుకున్నంతగా రాలేదు, కానీ ఈసారి ఆటో విక్రయాలు మాత్రం రికార్డు స్థాయిలో ఉండబోతుంది అనేది మనం ఆల్రెడీ మన ప్రోగ్రాంలో కూడా అంతకుముందు చెప్పుకున్నాం. రెండు రీజన్స్ ఉన్నాయి, ప్రధాన కారణాలు రెండు ఉన్నాయి. ఒకటి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అండి. జిఎస్టీ 2.0 ఏదైతే ఉందో మనకి రెండు స్లాబ్లు అనేది జిఎస్టీలోంచి తీసేసి కేవలం హయ్యర్ స్లాబ్లు రెండు తీసేసి కేవలం లోవర్ స్లాబ్లు రెండే పెట్టడం వలన మనకి డైరెక్ట్గా 10% జిఎస్టీలో మనకి తగ్గుదల అనేది కనిపిస్తోంది. సో ఆటో విక్రయాలు అంటే కార్లు కానీ టూ వీలర్స్ కానీ కొనుక్కునే వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ ఉంటుందండి. ఎందుకంటే ఇవి లక్షల్లో ఉంటాయి, మీకు 10% అంటే దాని వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళకి మంచి లాభం అయితే వస్తుంది, అంటే తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. సో ఈసారి పండక్కి ఆటో సేల్స్ అనేది బాగుంటాయి అనేది ఈ జిఎస్టీ వల్ల ఆటో సేల్స్ బాగుంటాయి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం.